గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ఈరోజు మనం ఇమేజ్ మ్యాపింగ్ గురించి తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ చాలా మంది సరిగా చూడట్లేదు అనమాట. అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. ఈ కోడ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, అందుకని నేను మొదలే కోడ్ రాసి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మీకు ఎలా ఉంటుందంటే, ఒక ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఒక ల్యాప్టాప్ అండ్ కాఫీ అండ్ మొబైల్ ఫోన్. నాకు ల్యాప్టాప్ మీద క్లిక్ చేస్తే ల్యాప్టాప్ యొక్క డీటెయిల్స్, కాఫీ మీద క్లిక్ చేస్తే కాఫీ యొక్క డీటెయిల్స్, సమ్ అలా ఇమేజెస్ కానీ, అలా ఫోన్ మీద క్లిక్ చేస్తే ఫోన్ మీద ఇమేజ్ కానీ అలా రావాలంటే ఇది ఇమేజ్ మ్యాపింగ్ అంటారు. ఇప్పుడు వెళ్దాము. ఫస్ట్ మనకి ఇమేజ్ రావడానికి ఇమేజ్ అనే ట్యాగ్ తీసుకుని ఎస్ఆర్సి అని తీసుకుంటాము. దాని యొక్క హైట్ విడ్త్ ఇస్తాము. మనకి ఒక స్పెషల్ అట్రిబ్యూట్ యాడ్ అయింది, అదేంటంటే యూజ్ మ్యాప్ అనేది. అది ఎందుకు, దీని మీద క్లిక్ చేస్తే అటు వెళ్ళడానికి అనమాట. దానికి ఇక్కడ నేమ్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఐడి అన్నా తీసుకోవచ్చు. ఇలా హ్యాష్ పెట్టాం కాబట్టి ఇక్కడ వర్క్ మ్యాప్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ వర్క్ మ్యాప్ అని ఇచ్చాము అనమాట. సరే, ఇక్కడ యూజ్ మ్యాప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్క్ మ్యాప్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ వర్క్ మ్యాప్ అనేది మనం యూజ్ చేసాము. అండ్ ఈ వర్క్ మ్యాప్ లో సమ్ ఏరియాస్, ఇదంతా ఒక ఏరియా కదా, ఈ ఏరియాలో ఒక షేప్, రెక్టాంగిల్ షేప్ లో కానీ సర్కిల్ షేప్ లో కానీ ఇది అంతా ఒక షేప్ గా తీసుకుంటాం అనమాట. లేదా ఇదంతా ఒక షేప్, రెక్టాంగిల్, స్క్వేర్, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది షేప్స్ కి, అంటే దీని యొక్క ఎంత అయితే ఉండాలో దాని యొక్క షేప్ కోసము. నెక్స్ట్ హెచ్ఆర్ఎఫ్ ఎందుకంటే ఆ పేజ్ని ఓపెన్ చేయడానికి అనమాట. ఇది కానీ హోమ్ డాట్ HTML దీన్ని ఓపెన్ చేసేది అనమాట. కంప్యూటర్ మీద క్లిక్ చేస్తే, ఫోన్ మీద క్లిక్ చేస్తేనేమో మనకి ఈ in.html అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ కోఆర్డ్స్ అనేది ఎందుకంటే ఎంత ఏరియా వరకు ఉండాలి, మనకి ఎంత ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదా, సమ్ ఏరియాస్ అనేది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ల్యాప్టాప్ మీద క్లిక్ చేస్తే నాకు home.html రావాలి. వచ్చిందా? సబ్స్క్రైబ్ టు ఒంగోలు డెవలపర్. ఇప్పుడు మొబైల్ మీద క్లిక్ ఓకే, ఇప్పుడు మొబైల్ మీద క్లిక్ చేస్తే in.html రావాలి. చూసారా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఒంగోలు డెవలపర్ అని ఇలా అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనము 100 సబ్స్క్రైబ్స్ కి చాలా దగ్గరగా ఉన్నాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.